నమస్తే. భామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది 250వ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంటైర్ మా భామలు సత్యభామలు టీం తరపున, అలాగే జెమినీ టీవీ తరపున మీరు ఎంతగా ఆదరిస్తున్నందుకు మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆత్మీయత మరింతగా కావాలి. ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ ఒక అడుగు అయితే 250 అడుగులతో ముందుకెళ్తున్నాం. సో ఈ ప్రయాణం మరింత హ్యాపీగా ముందుకు వెళ్ళాలి. మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలి. ఆడియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చలో ఈ రోజు మనం మన భామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన విజయవాడలో. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. అసలు ఈ రోజు మనకు ఒక సర్ప్రైజ్ గెస్ట్ కూడా ఉన్నారు, మాట్లాడుకుందాం అన్ని విషయాలు. సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఓకే, సో వర్షిక గారు, వర్షిక అనకూడదు, ఇప్పుడు శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ 7 గంటలకు వస్తుంది జెమినీ టీవీలో. మీరు అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. సో వర్షిక ఈ సీరియల్లో వేదాగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. సో వేద అంటే ఒక బ్రాండ్, అదిగో అది అసలు తగ్గడమే లేదు అక్కడ అనమాట. సో వేద ఎలా ఉంది సీరియల్, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? చాలా బాగుంది, సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. సో డెఫినెట్ గా మధ్యాహ్నం 12 గంటలకు మన షో చూడాలి, రాత్రి 7 గంటలకి శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ చూడాలి. చాలా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. నాకు మీకు ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్ళకి ఏ రౌండ్ ఇష్టం అంటే ఫస్ట్ రౌండ్ చెప్తారు. కాసేపట్లో వేదకు కూడా ఆ రౌండ్ ఏంటో తెలుస్తుంది. అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. హల్మితి హబీబో, హల్మితి హబీబాడబోయే భామలు వెల్కమ్. ఆల్రైట్, ఇక్కడ చూసుకోండి మన ఎంటర్టైన్మెంట్. ఏం పేరు? దివ్యశ్రీ. దివ్యశ్రీ, ఏం చదువుతున్నావు? ఫార్మసీ కంప్లీటెడ్. రెగ్యులర్ గా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటావు? మంచి జాబ్ రావాలి. ఊరికా ఈ వయసులో మంచి జాబ్ వచ్చి ఏం చేస్తావు? ముందు మంచి మొగుడు రావాలి, నా మాట వినాలి, అందంగా 4 హీరోలు కలిపి మిక్సీలో వేస్తే ఎలా ఉంటాడో అలా ఉండాలి, నేనేం చెప్తే అది వినాలి. వేద అలానే కోరుకుంటది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వేద అయితే అలానే కోరుకుంటారా? ఏది ఒకసారి ఎదురుగుంటా దేవుడు ఉన్నాడు, ఒకసారి కోరుకోండి. అంతే, ఏది అయిపోయిందా? లోపల స్పందించావా? నువ్వు కోరుకో బయటికి. మంచి జాబ్ రావాలి. మళ్ళీ మంచి జాబ్ అంట. ముందు మొగుడు గురించి అడుగు. మంచి హస్బెండ్ కావాలి. నేను చెప్పినట్టు చెయ్యి. దేవుడా, దేవుడా, ఓ మంచి దేవుడా, ఓ మంచి దేవుడా, మంచి అమ్మనిచ్చావు, మంచి నాన్ననిచ్చావు, మంచి అమ్మనిచ్చావు, మంచి నాన్న. సరిపోద్ది అనుకుంటున్నావా? ఇంకా కావాలా? ఇంకా కావాలి. మంచి మొగుడు కూడా రావాలి. మంచి మొగుడు కూడా రావాలి. నేను చెప్పినట్టు వినాలి. నేను చెప్పినట్టే వినాలి. నా చుట్టూ తిరగాలి. నా చుట్టూ తిరగాలి. నన్ను బంగారం, డార్లింగ్, బుజ్జి, లల్లి, గిల్లి అనాలి. నన్ను బంగారం, బుజ్జి అంటే ఎక్కడ లేడు. మీరు సిగ్గుపడకండి. వేదగారు ఏంటి సంగతులు మరి? మీరేం కోరుకుంటారు? నేను ఇంకా కోరుకునే అయిపోయింది వయస్సు. ఎవరు అడగలే ఇలా కోరుకోమని. కోరుకున్నా బాగుండేది. మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి కోరుకోండి. లేదు, అన్ని దొరికింది. సో ఏమో సాటిస్ఫాక్షన్ అవుతాం మేము లేడీస్. ఊరుకా, లేడీస్ లేదే అది సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ ఉందండి? లేడీస్ లో 99 కేజీలు బంగారం ఇచ్చినా అయ్యో 100 వస్తే బాగున్ను అనుకుంటారు. లేడీస్ లక్షణమే అది. అది ఇప్పుడు ఒప్పుకుందమ్మా. సరే, నువ్వు ఉదయం నుంచి నిద్ర లేచావు, మొక్కలకి నీళ్ళేస్తున్నావు, మంచి పని అయ్యేది కాబట్టి. తవ్వుతున్నావు, అలా తవ్వుతుంటే టప్ 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 అని సౌండ్ వచ్చింది. ఏముందా అని అటు ఇటు చూసావు, ఎవ్వరు చూడడం లేదు. ఇంకా తవి 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 తీసావు, పెద్ద ట్రంక్ పెట్టి ఒక్కరు దానివే మొత్తం లాగి బయట పెట్టావు. దాని తాళం బద్దలు కొట్టావు. అప్పుడు డోర్ తీద్దాం అనేటప్పుడు ఆగేవాలాగా. సో లోపల ఏం కావాలి నీకు? 1-2 కిలోలు బంగారం చాలు. ఉండేటుంది, ఇటే కదా ఉంటది. గుండె దడదలాడించింది. ఇంకా చాలా పెద్ద ట్రంక్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఉంది. వజ్రాలు, వెండి వెండి అన్ని పడతాయా దాంట్లో? ఎన్ని పడితే అన్ని పోని. క్యాష్, ఊరుకో, క్యాష్ 100 సంవత్సరాల క్రితం టంకు పెట్టి దొరికితే అందులో క్యాష్. అప్పట్లో ఏముందో ఏంటో చదలు పెట్టేదా? అది మార్చుకోవచ్చు కదా మళ్ళా. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు చదువు మీద మనసు పెట్టు.
సరే అవన్నీ కావాలి. ఓకే, సో ఇప్పుడు అవన్నీ కావాలని మనసు అనుకొని ఇలా డోర్ ఓపెన్ చేయగానే మట్టి ఉందానండి, ఏం చేస్తా? ఎప్పుడు అనుకునేది కలలే కదా, ఈ కలలు అవ్వవు కదా అనుకుంటాం అంతే. అచ్చా, అలా అనుకోకూడదు. దీంట్లో ఇలా అయితే అయింది, మొగుడు విషయంలో అన్నా కరెక్ట్ అవ్వాలి అనుకోవాలి. ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. ఓకే రెడీ, జాగ్రత్తగా విను. చిటికి మీద చిటికి వేయరా, చిన్న చిన్నగా గంతులు వేయరా, గంతులతో చిందులేయరా, 250 సెలబ్రేట్ చేయరా. చిటిక మీద చిటిక వేయరా, చిన్న చిన్న గంతులు వేయరా, 250 సెలబ్రేట్ చేయరా. డైరెక్ట్ 250 దగ్గరికి వెళ్ళిపోయి మధ్యలో అని ఏం చేస్తావు? చిటికి మీద చిటికి వేయరా, చిన్న చిన్నగా గంతులేయరా, గంతులతో చిందులేయరా, 250 సెలబ్రేట్ చేయరా. చిటిక మీద ఒకసారి మొదలు. చిటిక మీద చిటిక వేయరా, చిట్టి చిట్టి గంతులు వేయరా, అబ్బో చిట్టి చిట్టి గంతులు. చింతలతో 250 సెలబ్రేట్ చేయరా. అచ్చా, డైరెక్ట్ చేసేరా. మరి భోజనాలు ఎవరు పెడతారు? వద్దులే, వద్దా? ఇదేంటండి సెలబ్రేషన్స్ లో భోజనాలు వద్దా అంటది? తినేసి వచ్చాం. 12 గంటలకి తినేస్తావా? అన్నిట్లో ఫాస్ట్ ఉందండి మా చెల్లి. ఓకే, గట్టిగా చెప్పలు కొట్టండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఏం పేరు? లలిత. ఏం పేరు బావగారి పేరు? సాగర్. సాగర్. ఓకే, ఏం చేస్తాడు? ఎలక్ట్రీషియన్. ఓ కరెంట్ ఉంటది అయితే, కొంచెం దూరంగా జరగమ్మా. ఎందుకు? ఎప్పుడైనా బావగారిని టచ్ చేసిన షాక్ కొడుతుంటదా? అలా. సరే, పెరట్లో తవ్వితే పెద్ద సూట్ కేసు దొరికింది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం. దాంట్లో ఏం కావాలి? నీకేం కావాలి? నాకొద్దు మా అబ్బాయికి. డైపర్లు అవి కొనుక్కోవచ్చు అబ్బా. మీ అబ్బాయి కోసం పెద్ద టంకు పెట్టి తవ్వి అందులో చెడ్డీలు డైపర్లు. డైపర్లు వేసుకునేంత. ఎంత? 12 years. 12 years అంటే పోనీ డైపర్ల తర్వాత చెడ్డీలు వేసుకుంటున్నాడు. పోనీ అమ్మాయి అన్న అమ్మాయి కోసం బంగారం అడగచ్చు, అబ్బాయి కోసం ఏం అడుగుతావు? అదిరిపోయి కోడలు కావాలా ఏంటి అప్పుడే? కోడలు కావాలిగా మరి. కోడలు వస్తే ఏం చేద్దామని అప్పుడే నీ ప్లానింగ్? మనమేం చేయం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనుకో. నువ్వు కోడల్ని ఎలా దారిలో పెడదాం అనుకుంటున్నావు? పట్టించుకోండి. నేను ఊరుకో, వదిలేస్తాను. ఏంటి సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు అసలు? మనం తెలుగు వాళ్ళం అయి ఉండి, ఒక ఫ్యామిలీ అయి ఉండి, కోడలు వస్తే పట్టించుకోకుండా ఎలా ఉంటావు అసలు? సూర్యకాంతం గారు మన కుల దేవత. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది, దాని మాట నమ్మకం. నువ్వు ఇగో ఇలా చిటికేస్తే కోడలు అత్తయ్య గారు అంత కంట్రోల్లో పెట్టమంటారా? అయితే మీరు చెప్పారుగా, పెడతాను. చిటికే చెప్తా. అత్తయ్య గారు చెప్పండి. ఇప్పుడు ఇంటి పరిస్థితులు మారిపోయాయి నాయన. సరే, జాగ్రత్తగా విను. 250 పండుగ మా ఇంటికి భోజనానికి రా అని బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదని బోరుని ఏడుస్తుంది లల్లి చెల్లి లిల్లి. 250 పండక్కి భోజనానికి పిలిచింది లల్లి. ఏం పెట్టి బొట్టు పెట్టి పిలిచింది అన్నానా? బొట్టేది అక్కడ. మళ్ళీ 250 పండక్కి బొట్టు పెట్టి పిలిచింది భోజనానికి లల్లి. ఆ, భోజనాల్లో బొబ్బట్లు లేవని వెక్కి వెక్కి ఏడ్చింది లల్లి చెల్లి లిల్లి. బోరేది? మేడం మీరు రండి. నువ్వు మేడం వా, నాకు చెల్లి రా అంట. రండి. ఏం పేరండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. అయ్యో తెలుగోడే. సరే, జాగ్రత్తగా వినండి. 250 పండగకి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదని బోరుని ఏడుస్తుంది లల్లి చెల్లి బొల్లి. 250వ పండక్కి బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనానికి మెయిన్ అది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఆ పైన ఫోటో తీసుకోవడానికి చాలా పెద్ద లైన్ ఉంటది. ఈ లోపల మన అసలైన కార్యక్రమానికి అనిచ్చేస్తాం కదా, అలాగనమాట. రెడీ. 250వ నేనేం పాపం చేశాను, నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. 250వ పండుగకి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదని బోరుని ఏడ్చింది లల్లి చెల్లి వల్లి. 250వ పండక్కి బొట్టు పెట్టి పిలిచింది లల్లి. భోజనానికి బొబ్బట్లు పెట్టలేదని వెక్కి వెక్కి ఏడ్చింది లల్లి. మళ్ళీ లల్లి ఏడ్చిందా? లిల్లీ ఏం చేసింది పాపం? ఎవరు ఏడ్చారు క్లారిటీ చెప్పండి ఇప్పుడు మాకు. లల్లి చెల్లి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఇదే హుషారుతో ఇదే ఎంటర్టైన్మెంట్ తో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బ్లాక్ బస్టర్ గేమ్. ఏంటి రూల్స్ అంటే కొంచెం లక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. 18 బెలూన్స్ ఉన్నాయి, సంజు ఆడుతుంది ముందు. సో నేను డై చేస్తాను, 6 times డై చేస్తాను. నెంబర్ 2 పడింది అనుకోండి, 2 బెలూన్స్ పేల్చేస్తాం. 3 పెడితే 3,
6 అయితే 6 బెలూన్స్. సో 6 టైమ్స్ అయిన తర్వాత ఎన్ని తక్కువ బెలూన్స్ ఉంటే అంత గ్రేట్ అన్నమాట. ఎన్ని పాయింట్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూద్దాం. రెడీ 3, 2, 1. Oh my God, 5. Second time. 2. Third. 5. 3 times అయింది. 4th time. 2. 5th time. 4. ఓకే, ఫైనల్ గా 2 బెలూన్స్ మిగిలాయి అండ్ 1 అటెంప్ట్ ఉంది. సో ఈ 1 అటెంప్ట్ లో 2 పడితే ఓకే, 5, 6 పడితే మళ్ళీ వేస్ట్ అవుతుంది. రెడీ 3. ఓకే, 3 పడింది. ఇక్కడ 2 బెలూన్స్ ఉన్నాయి. సో సెట్ కాలేదు, 2 అయితే అయిపోయేది. సో చూద్దాం, నెక్స్ట్ వాళ్ళకి కూడా 2 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే నువ్వు విన్ అవుతావు, వాళ్ళు తక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ సంజు. సో నెక్స్ట్ స్వప్న గారు ఆడుతున్నారు. ఎన్ని పాయింట్స్ మిగులుతాయి ఏంటి అనేది అంతా లక్క మీద ఆధారపడి ఉంది. సో 6 టైమ్స్ మనం డైస్ వేస్తాం. సో 18 బెలూన్స్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ టైం. వావ్, 6. 1. 4. 1. సో ఈ 2 టైమ్స్ లో 6 బెలూన్లు అయిపోతే సూపర్. ఓకే స్వప్న గారు, మీరు ఏమన్నా మంత్రాలు అనుకోండి. 5th టైం. 5. ఓన్లీ 1 బెలూన్ మిగిలింది. 1 అటెంప్ట్ కూడా ఉంది. 1 నెంబర్ వస్తే అయిపోద్ది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయిందండి. ఓకే స్వప్న గారు, 1 బెలూన్ మిగిలింది అంటే 1 పాయింట్ ఉన్నట్టు. చూద్దాం మరి నెక్స్ట్ వాళ్ళకి కూడా. ఓకే, సో నెక్స్ట్ యమున రెడీగా ఉంది. చూద్దాం మరి యమున లక్ ఎలా ఉందో. ఓకే రెడీ, ఫాస్ట్. పర్వాలేదు, ఇంకా 5 ఉన్నాయి. 4. 4 టైమ్స్ అయిపోయినాయి. సో ఇక మిగిలింది 2 టైమ్స్. ఇప్పుడు ఎంత నెంబర్ పడాలని కోరుకుంటున్నావు చెప్పు, ఒక నెంబర్ చెప్పు. నీకు 6. నువ్వు 1 అడిగితే 6 వచ్చేదేమో. 6 పడిందంటే సూపర్. ఓకే, యమునా కోసం లాస్ట్ అటెంప్ట్. సూపర్ సూపర్. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడిన ఓషవింగ్ లో బ్లాక్ బస్టర్ గేమ్ లో బెలూన్స్ అన్ని కంప్లీట్ చేసి 6 రౌండ్స్ లో విన్నర్ గా నిలిచింది యమునా. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుచుకున్నావు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. ఆల్రెడీ ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం 250వ ఎపిసోడ్. మరి ఈ సందర్భంగా ఒక స్పెషల్ గేమ్ మనందరికి చాలా ఇష్టం, మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 4 చైర్లు ఉన్నాయి, 5గురు బాములు ఉన్నారు. సో ఇక్కడ రూల్ ఏంటి అంటే, మ్యూజికల్ చైర్ లో సాధారణంగా పరిగెట్టుకుంటూ వచ్చి కూర్చుంటారు, కానీ ఇది మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. డాన్స్ చేస్తూ పరిగెట్టాలి. ఒకవేళ మీరు పరిగెట్టేటప్పుడు డాన్స్ చేయకపోయినా కూడా ఎలిమినేట్ అయిపోతారు. సో డాన్స్ చేస్తూ మ్యూజిక్ ఆగగానే కూర్చోవాలి. సో 4 చైర్లో ఎవరు కూర్చుంటారో నెక్స్ట్ 3, 2 అలా ఫైనల్ విన్నర్ ఎవరో తెలుస్తారు. రూల్స్ అర్థమయ్యాయి కదా? సో మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ ఎంజాయ్ చేయడానికి ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే రెడీ, 3, 2, 1 మ్యూజిక్. కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో నా కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తడంత నడుము చూసి వారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 క్రేజీ. ఎదురుగుంటా చైర్ పెట్టుకునే
అంటే ఇదేమన్నా ఆ మ్యూజిక్ ఆగగానే అలా స్టాట్యూ ఆ రిలీజ్ ఆగేమనుకున్నావా ఏంటి? కాకినా నా బ్రెయిన్ లో రన్ అవుతా ఉంది. అచ్చా నీ బ్రెయిన్ లో మ్యూజిక్ ఆగిన అసలు క్రేజీ మ్యూజిక్ అంటే అలాగే ఉండాలి. ఓకే సరే, వాళ్ళు కూర్చుండిపోయారు కాబట్టి మనం ఇంకేం చేయలేం. ఈ నలుగురిలో నీకు ఎవరి మీద కోపం అని చెప్పు, వాళ్ళని లేపేద్దాం. నా చైర్లాగా లేమ్మా లే చైర్ తీసుకొని వెళ్ళిపో నువ్వు. 4 చైర్లు 3 చైర్లు అయ్యాయి. 5 బామలు 4 బామలు అయ్యారు. మరి ఫైనల్ సత్యభామ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. సో రెడీ 3, 2, 1 మ్యూజిక్. లిరిగి సీటి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ సిటీకేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చారు లెక్కండోయ్ గ్యాంగు గ్యాంగు వర్గో గాలి బజండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చారు లెక్కండోయ్. మనకి చాలా మంది జడ్జెస్ ఉన్నారు. 5-6 జడ్జెస్ ఒపీనియన్ తీసుకుంటా. యూ డోంట్ వర్రీ. గ్రీన్ సారీ ఆవిడే కూర్చుంది. గ్రీన్ సారీ ఆవిడే కూర్చుంది. ఇంకో ఇద్దరిని అడుగుదాం. ఎదురుగుంటా అడుగుతా. అక్క చెప్పక్క ఎవరు కూర్చున్నారు? అవునండి, గ్రీన్ సారీ. ఈమె కూర్చున్నారు ముందు. మూడో ఒపీనియన్ అక్క చెప్పక్క నువ్వు. గ్రీన్ సారీ ఆవిడే. ఓ అమ్మ ఇంతమంది గ్రీన్ సార్. మనం అన్యాయం అయిపోయాం చెల్లి. కుత్తలంతలో తరిపిపోయింది. కూర్చో అమ్మా, ఇచ్చాం కదా చూస్తావేంటి? ఆల్ రైట్, 2 చైర్లు 3 బామలు. మరి ఎవరా సత్యభామ నెక్స్ట్ తెలిసిపోబోతుంది. 3, 2, 1 మ్యూజిక్. కలిపి కొడితే ముడకలు కలిపిన సమితి మీరే లోకలు. మ్యూజిక్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయావా సిస్టర్? అవ్వలేదు కానీ సంథింగ్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి అలాగే చేస్తారు అందరినీ. ఏం పేరు? వెన్నెల. సూపర్ వెన్నెల. జిగేల్ అంటుంది అసలే మా సిస్టర్. ఎవరిని లేపేద్దాం? ఇద్దరిలో ఒకటే చైర్ మిగిలింది. ఇంకా లేవమ్మా లే. చేతులు ఎత్తుంది ప్రెజెంట్ సార్ అని. ఆల్రైట్, ఇక మిగిలింది ఒకే ఒక్క చైరు. ఆ చైర్ లో కూర్చునే సత్యభామ ఎవరు ఇప్పుడు తెలుస్తుంది. మ్యూజిక్ 3, 2, 1 స్టార్ట్. సూపర్ డూపర్ నిగ్లా మరో మైండ్ బ్లోయింగ్. ఫిజిక్స్ లాగా నీ నడుము కడే నాజు బుద్ధిగా. అదే పికములోని ఫిజిక్స్ లాగా నీ నడుము కడే నాజు బుద్ధిగా. అయ్యో, మా మీనా సిస్టర్ డాన్స్ చేస్తే నాకు ఆయాసం అవుతుంది సిస్టర్. నువ్వు డాన్స్ చేస్తే పాట. అవునా, అలాగ అయ్యిందో. అయ్యో ఎంత పని అయ్యింది. ఊరుకో ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ గా నిలిచారు లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. నువ్వు గెలుచుకున్నావు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు మీనా గారు. అండ్ థర్డ్ ప్లేస్ లో వెన్నెల. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం 250వ ఎపిసోడ్. మరి నౌ టైమ్ ఫర్ ద సెలబ్రేషన్స్ విత్ ఆల్ భామలు అండ్ సత్య భామలు. Let's celebrate 250 episodes.